చలో చలో నేను ఇంటికి వెళ్ళాలంటే మళ్ళీ 200. చలో బాబు గిల్లు వారు పెట్టమ్మా, గిల్లు వారు పెట్టు. హలో గిల్లు వారు లాగా. హలో అదే రవిగారంగ చెప్పరా. అగ్నేశ్వరుడు ఒకటే ఆడుకుంటున్నాడు ఏంటి? అగ్నేష్ గడు ఏ అకౌంట్లో ఆడుతున్నాడు అసలు? సాయికిరణ్ గడు అకౌంట్లో ఆడుతున్నాడు. ఏమో మరి ఇప్పుడు దాకా ఆడాడు మళ్ళీ వెళ్ళిపోయాడు. ఆఫ్లైన్లోకి వెళ్ళలేదు కదా, 3 minutes అండ్ ప్లేయింగ్. టానస్ వాళ్ళతో ఆడుతున్నట్టున్నాడు. అరే ఏంట్రా ఇండియా వాళ్ళు వచ్చారు? ఎవరైనా హ్యాకర్స్ వస్తున్నారా? ఎవరికి? ఏ ఇండియా గిల్ వాళ్ళు వచ్చారా? ఇండియా టాప్ 3 వాళ్ళు, టాప్ 6 వాళ్ళు వచ్చారా మన దానిలో. ఇండియాలోనే టాప్ 6 టీం వచ్చింది చూడు. ఎన్బీజీ స్పోర్ట్స్ వాళ్ళు వచ్చారు. అరే అలా చూడు, 21,000 అంటే మన దానిలో సెకండ్ 4,000. ఎంత తేడా ఉందో చూసావా? 5 రెట్లు తేడా ఉంది.
హల్క్ అధ్యక్ష బాబోయ్ అన్నొచ్చాడు మంచి రోజు. అరే ఇండియా టాప్ 6 వాళ్ళు రా, సిగ్గు లేకుండా హ్యాకర్లు దాడుతున్నారు. 22 మందిని కొట్టేశాడు. NBG 100K అంట, సిగ్గు లేకుండా వచ్చి అడిగిన గాల్లోనే 22 మందిని కొట్టేశాడు. గాయస్ చూడండి గాయస్, హ్యాకర్ రిపోర్ట్లు కొట్టండి. అరే ఈడు కూడా రిపోర్ట్లు కొట్టండి రా, వాళ్ళ టీమ్మేట్కి అకౌంట్ పోవాలి. కొట్టు కొట్టు, వాళ్ళ టీమ్మేట్స్ కూడా కొట్టు. వాళ్ళ అకౌంట్ చీట్ పడితే అని చెప్పి ఎలిమినేట్ అవుతున్నారు. టీమ్మేట్ ఇప్పుడే చచ్చిపోయాడు. బ్యాక్ వచ్చింది. గాయస్ చూసారు కదా, సిగ్గులాగా 4 గిల్లేటర్ని చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఇండియా టాప్ 6 వాళ్ళు అంట. గిల్లు బోర్డ్ గిల్లు వార్ ఇండియాలోనే కదా టాప్ 6. ఇండియా టాప్ 6 వాళ్ళేనా? మహారాష్ట్ర టాప్ 2 కూడా వచ్చాడు. ఇండియా 100 ఆర్మీ. అరే స్కోర్ ఎంత? 24,000 కదా చూసింది. 21,000 రా. టాప్ 15లో ఉన్నారా లేదు సిగ్గు లేకుండా. నీడు ప్రో హ్యాకర్ అంట. అరే గిల్డ్ బయోలో ఏం పెట్టుకున్నారు తెలుసా? నీడు ప్రో హ్యాకర్ అంట. 15 ప్లేస్లో ఉన్న NBG స్పోర్ట్స్. వీళ్ళ అకౌంట్ కూడా చీట్లు కొడితే అప్పుడు సరిపోయిద్ది. రీటే కదా మనకు వచ్చింది NBG 100K అనేవాడు. ఎలా చూస్తున్నానా? అక్కడ గిల్లు మీద నొక్కిందాక మ్యాచ్ రికార్డ్స్ ఉన్నాయి చూడు. లీటర్ బోర్డు ఉంది, లీటర్ బోర్డులో గిల్లు వార్ లీటర్ బోర్డు అని కనిపించిందా? అది చూసారు కదా. కేరళ వాళ్ళు వచ్చారు, ఢిల్లీ వాళ్ళు వచ్చారు. వీళ్ళు హ్యాకర్ రాలేదులే. వాళ్ళకి ఇంకా పడలా పేరు, వాళ్ళు ఇంకా ప్రోస్ అవ్వాలా. దీనిలో కూడా హ్యాకర్ వచ్చాడు కదా. ఏమో మరి అలా కనిపిస్తుంది. ఈ వైలెట్ బట్టలు వేసుకుంటే అన్న దీనిలో కూడా వచ్చాడేమో అనుకున్నా.